నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో తెలంగాణ ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు నీట్ లీకేజీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసింది సిబిఐ. దేశ రాజధానిలో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెట్ ఎగ్జామ్ రద్దు చేసిన కేంద్రం నీట్ను ఎందుకు క్యాన్సిల్ చేయడం లేదని ప్రశ్నించారు ఎంపీలు. కొంతమంది బీజేపీ ఎంపీల కుటుంబ సభ్యుల కోసమే నీట్ లీక్ చేశారని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో ఎన్డీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు కాంగ్రెస్ నేతలు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పి ఏదైతే అందరం కోరుతున్నామో, మన పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఎట్లయితే కరప్షన్ చేస్తుందో ఈ బీజేపీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలన చూస్తున్నాము. ఈ స్కామ్ కానీ ఎలక్షన్స్ ముందు అయి ఉంటే ఖచ్చితంగా ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చేది కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. పేపర్ లీక్ చేసుకొని బతకడం ఏం బతకని చెప్పి ఈసారి ప్రజలందరూ అడుగుతున్నారు. వాళ్ళకి మద్దతు కూడా ఇస్తున్నాము. నిన్న కూడా ఏదో ఆన్లైన్ ఎగ్జామ్స్ లా వాళ్ళ సిస్టమ్సే కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి. ఇబ్బంది పడుతున్నారు. చిత్తశుద్ధితోటి పాలన చేయాల్సిన బీజేపీ చిత్తశుద్ధి లేకుండా పాలన చేస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. 18వ లోక్సభలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు జరిగిందో దాని గురించి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. లీకువీర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఈ నిద్రపోయే ఈ ప్రభుత్వం లేచొచ్చి స్పందిస్తుందని యూత్ కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. నీట్ యూజీ ఎగ్జామ్ లీక్ కేసులో విచారణ వేగం పెంచింది సిబిఐ. బీహార్లోని పాట్నాలో 2 నిందితులను అరెస్టు చేసింది. నిందితులు మనీష్ ప్రకాష్, అశుతోష్గా గుర్తించారు అధికారులు. నీట్ లీకేజీలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ చేస్తుంది సిబిఐ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీట్లో 60 మందికి పైగా టాప్ ర్యాంకు సాధించారు. దీంతో నీట్ లీక్ అయిందంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ఎన్టీఏ ఆఫీస్ దగ్గర ఎన్ఎస్యూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నీట్ లీకేజీని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుమారు 100 మంది స్టూడెంట్స్ ఎన్టీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్టీఏను బ్యాన్ చేయాలన్నారు స్టూడెంట్స్. बीजेपी की नकारा सरकार जो करता था, ये एनडीए पर ताला मारता था, ये ताला बीजेपी की सरकार ने नहीं मारा है. నీటి అవకతవకలపై ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. జూలై 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నీట్ లీకేజీపై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదే రోజు విచారిస్తామంది సుప్రీంకోర్టు. నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పార్లమెంటులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీకేజీపై వివరణ ఇవ్వనున్నారు.